రేషన్ కార్డు ఇవ్వకపోవటం, రోడ్లు, విద్య, వైద్యం, తెలంగాణలో నిరుద్యోగం, విద్య, వైద్యం వెనుకబాటు జరిగింది. కాంగ్రెస్ వస్తే 2 లక్షలు ఏకకాలంలో రైతులకు రుణమాఫీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తానన్నారు. ప్రతి రైతుకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. కాంగ్రెస్కు ఓటేసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మదన్ను గెలిపించాలని తూప్రాన్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి, పోచమ్మ అభిలాష్, సత్యనారాయణ, రాజిరెడ్డి, యాదగిరి నరసింహులు, రవి, ఎల్లారెడ్డి, అంజగడ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రైతులకు ఉపయోగపడేది, ఉద్యోగులకు, చదువుకున్న పిల్లలకు, దవాఖానకు 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిండు. బస్సులో ఫ్రీ వేస్తున్నాగా, పోతున్నాగా, టికెట్ తీసుకుంటలేగా, మళ్ళీ కరెంట్ టికెట్ ఉచితంగా ఇచ్చిండుగా. ఈరోజు మెదక్ జిల్లా తూప్రాన్ మండల్ తూప్రాన్ మున్సిపాలిటీ 10వ వార్డు బ్రహ్మన్పల్లిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. నీలం మదన్న మద్దతుగా నర్సారెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు గ్రామాలను పట్టించుకోక గ్రామాలు కుంటుపడిపోయినాయి, శ్రామికుల హక్కులను కాలరాసినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ మాకు ఓటేయాలని వస్తుంది, బీజేపీ ప్రభుత్వం దేవుని పేరు మీద ఓటేయాలని వస్తుంది. ఈ ప్రభుత్వాలు రెండు కలిసి 10 సంవత్సరాల నుండి ఏం చేసిందో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మా గ్రామంలో పింఛన్ రాని వారు ఎంతోమంది ఉన్నారు, రేషన్ కార్డు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 10 సంవత్సరాలుగా ఒక రేషన్ కార్డు కానీ ఒక పింఛన్ కానీ సరిగా ఇయ్యక ప్రజలను నానా అవస్థలు పెడుతూ గ్రామాల్లో సీసీ రోడ్లు, మోరీలు కూడా వేయలేని దౌర్భాగ్య పరిపాలన ఈ బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు నిర్వహించినాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన స్కూళ్ళే ఉన్నాయి తప్పించి ఇప్పటికీ గ్రామాలలో బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒక్క స్కూల్ కూడా నిర్మించలేదు. ఉద్యోగాల నోట్ల మన్ను కొట్టింది, యువత మొత్తం అంతా ఆగం చేసింది. ఉద్యోగాలు లేక వాళ్ళు రోడ్ల పొంటి తిరగడం మొత్తం కన్నీరు పెట్టించింది. గత బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని గ్రామాల్లో ఓట్లు అడుగుతున్నాయో వాళ్ళు ప్రజలకు వివరించాలని మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడానికి హామీ ఇచ్చింది. దాంతోపాటు వచ్చే వానాకాలం పంట నుండి 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. రైతన్నలు అందరూ ఆలోచన చేసి ఈసారి చేతి గుర్తుకు ఓటేయాలని మేము ప్రతి ఇంటికి మా పథకాలను వివరిస్తూ ప్రతి ఓటర్కు మా పథకాల గురించి చెబుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నీలం మదన్నకు 1,00,000 మెజార్టీ, మెదక్ల 1,00,000 మెజార్టీతో నీలం మదన్నను గెలిపించుకుంటామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రజల తరఫున, ఓటర్ల తరఫున మేము మీడియా ముందు మేము ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క ఓటు కాంగ్రెస్కే పడాలి. దేవుని పేరు మీదనో, కులం పేరు మీదనో లేకుంటే పైసలకు ఈరోజు బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలకు కూడా మళ్ళీ ఓటేస్తే మోసపోతాం. కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే మన దేశ ప్రజల యొక్క ముఖ్య లక్ష్యం. 2 సార్లు ఆయనకు అవకాశం వచ్చినా దేశం కోసం ఆయన ముందుకు ప్రజల కోసం మొత్తం అవగాహన చేసుకోవాలని కాలిబాటన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కాలిబాటన పాదయాత్ర చేసిండు. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుండు. ఈ రకంగా ప్రజల ఉన్నోడు, లేనోడు, పేదోడు వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని ఆయన అవగాహన వచ్చిండు. కాబట్టి ఈరోజు యువ నాయకత్వం మన దేశానికి కావాలి. రాముని పేరు, దేవుళ్ళ పేరు చెప్పి మన ప్రజలను కులాలు, మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే ఈ ప్రభుత్వాలు మనకొద్దు. మనకు కావాలి రాహుల్ గాంధీ నాయకత్వం. నీలం మదన్నకు ఓటేద్దాం, కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకుందాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.